నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలో నామినేటెడ్ పదవుల గురించి ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల పందేరంపై వరదల ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. విజయవాడలో వరద ప్రవాహం లేకపోయినట్లయితే ఈ పాటికి నామినేటెడ్ పదవులను సీఎం చంద్రబాబు నాయుడు, జనసేనని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలు ప్రకటించి ఉండేవారన్న చర్చ కూటమి పార్టీల నుంచి వినిపిస్తోంది. సుమారు 10 రోజులకు పైగా విజయవాడ కలెక్టరేట్ వేదికగా చేసుకుని చంద్రబాబు వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఇక అదేవిధంగా రాష్ట్రంలోని మంత్రులు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వరద సహాయక చర్యల్లో బిజీగా పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టుల జాబితాలన్నీ అధినేతల వద్ద రెడీగా ఉండడంతో ఏ రోజైనా నామినేటెడ్ పదవులను ఆశించే వారి జాబితాను విడుదల చేయవచ్చన్న చర్చ ఎన్డీఏ కూటమి నేతల్లో వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తోంది. అయితే జిల్లాలకు చెందిన పలువురు నేతలు నామినేటెడ్ పదవులపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేటెడ్ పదవుల లిస్టును అధినాయకత్వానికి అందజేశారు. అయితే ఒక్కసారిగా నామినేటెడ్ పదవులు పందారానికి వరదలు ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. విజయవాడను ముంచెత్తడంతో నగరం అతలాకుతలమైంది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరులు పూర్తి స్థాయిలో వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వారితో పాటు మీ సహాయ చర్యల్లో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొని వరద బాధితులకు ఆపన్న హస్తం అందించే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 10 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని కలెక్టరేట్లో తిష్ట వేసి బాధితులను కలుసుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విజయవాడపైనే దృష్టి కేంద్రీకరించి ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పందారం ఆలస్యమైందనే చెప్పవచ్చు. విజయవాడపై వరదల ఎఫెక్ట్ లేకుండా ఉన్నట్లయితే ఏపాటికే నామినేటెడ్ పదవులను ఆశావహులకు పంపిణీ చేయడం జరిగి ఉండేది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% మేర నామినేటెడ్ పదవులను పంపిణీ చేసే విధంగా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయా జిల్లాలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పార్టీల వారీగా జాబితాను రూపొందించి అధినేతకు పంపించడం జరిగిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఆ జాబితాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరుల వద్ద స్క్రూటినీ కూడా అయి జాబితాను విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉంది.
అధికార పార్టీ ఎన్డీఏ కూటమి నామినేటెడ్ పదవులపై ఒకవైపు కసరత్తు జరుగుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లాలలోని వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్తో పాటు జిల్లా పదవులు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు. వాటిని ఆసరా చేసుకుని కూటమి నేతలు రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లా స్థాయికి చెందిన ముఖ్యమైన పదవులపై కూడా ఆశలు పెంచుకుని జాబితా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఒక పార్టీ మాత్రమే ఉండింది. దీంతో ఆ పార్టీ నాయకులకు అధినేత తృప్తి పరచగలిగారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవులను 3 పార్టీలకు చెందిన నేతలకు పంచాల్సి ఉండడంతో కొంతమంది తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నట్లు సమాచారం. ఈ పదవుల కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలందరూ ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే తాము ఎన్నికల్లో మీ గెలుపు కోసం కృషి చేశామని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎంతో ఆర్థికంగా నష్టపోయామంటూ ఎమ్మెల్యేలకు వినతులు అందజేస్తున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పదవుల పందారంపై వరదల ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.